హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన చుట్టూ బాగా సర్క్యులేట్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే H1B వీసాపై డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ తీసుకున్న డెసిషన్. అంటే అసలు ఈ డెసిషన్ ఏంటి, ఇది ఇండియాలో ఉన్న వాళ్ళని యూఎస్లో ఉన్న వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తుంది, అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, దీని గురించి ఉన్న న్యూస్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి న్యూస్ కోసం రెడీగా ఉండండి. అయితే అసలు H1B వీసా అంటే ఏంటంటే, మనకి ఫారెన్ నుంచి అదర్ దెన్ యూఎస్ బయటి దేశాల నుంచి ఎవరైతే యూఎస్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ ఇచ్చే కంపెనీ అన్నమాట యూఎస్ గవర్నమెంట్కి కొంచెం అమౌంట్ పే చేసి మనకి H1B వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం వర్క్ పర్మిట్ తెచ్చుకుంటున్నట్టు యూఎస్ గవర్నమెంట్ నుంచి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆ కంపెనీలో పనిచేయడానికి వర్క్ పర్మిషన్ తీసుకున్నట్టు. సో ఇలా దీనికోసం ప్రతి సంవత్సరం ఏదో కంపెనీ మనమైతే ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నామో యూఎస్ఏలో ఆ కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఇది H1B వీసా. ఇప్పుడు మనం యూఎస్లో ఉండాలని అనుకున్న వారికి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి ఈ H1B వీసా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నాడంటే H1B వీసాపై $1,00,000 ఫీజు అయితే పెంచడం జరిగింది. అంటే ఏదైనా కంపెనీ ఒక ఎంప్లాయీకి, ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి, అతను ఇతర దేశం నుంచి పనిచేస్తున్న వారైతే యూఎస్ గవర్నమెంట్కి $1,00,000 అంటే సుమారు 90 లక్షలు గవర్నమెంట్కి పే చేసి అతన్ని జాబ్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకి యూఎస్లో మన ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రజలు ఎక్కువగా జాబ్స్ చేయడంతో యూఎస్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ తక్కువ అవుతున్నాయి. సో అక్కడ దేశస్తులకు జాబ్స్ అనేవి తక్కువగా దొరుకుతున్నాయి. దీన్ని నివారించడం కోసం ట్రంప్ అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ డెసిషన్ వల్ల అక్కడున్న వాళ్ళకి జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఓన్లీ వాళ్ళు కంపెనీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు కంపెనీకి $1,00,000 కంటే ఎక్కువగా లాభం తీసుకొస్తారు. వీళ్ళ వాల్యూ $1,00,000 కంటే ఎక్కువ, అంటే అంత క్వాలిటీ హై స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితేనే ఆ కంపెనీ అనేది వాళ్ళని హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం ఏదైనా చిన్న కంపెనీలో పనిచేస్తున్నట్లయితే వాళ్ళు మనకిచ్చే జీతంతో పాటు గవర్నమెంట్కి $1,00,000 పే చేయాల్సి ఉంటుంది. దానికంటే అక్కడ అమెరికా దేశస్తున్నే వాళ్ళ ఎంప్లాయీగా చేసుకున్నట్లయితే ఈ $1,00,000 గవర్నమెంట్కి పే చేయని అవసరం లేదు. దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది మన డొనాల్డ్ ట్రంప్ గారు. దీనిపై చాలా వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. సో అందుకని మన భారత ప్రభుత్వం కూడా ఏదైనా నివేదిక రెడీ చేసి అసలు ఇంత సడన్గా డెసిషన్ తీసుకున్న దానికి ఏదైనా మనకి రెస్పాన్స్ ఏంటి, సొల్యూషన్స్ అనేది మన భారత ప్రభుత్వం కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకైతే ఈ న్యూస్ వచ్చి కొద్దిసేపు అవుతుంది కాబట్టి ఇంకా అన్ని కారణాలు ఏంటి, అసలు దీన్ని ఎలా నివారించాలి అని చెప్పేసి ఎవరు ఇంకా ఏం ఆలోచించలేదు. కానీ ఇక్కడ H1B వీసా విషయానికి వస్తే అయితే దీని కింద మనకి యూఎస్ఏలో 71% మంది H1B వీసా తీసుకునే వాళ్ళు భారతీయులే ఉన్నారు. దాని తర్వాత పొజిషన్లో చైనా ఉంది. సో ఈ H1B వీసాపై $1,00,000 ఫైన్ అనేది భారతీయులపైనే ఎక్కువగా మనకి ప్రభావితం చేసేలా ఉంది. ఎందుకంటే భారతదేశం వాళ్ళే ఎక్కువగా H1B వీసా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళపై ఫీజు పెంచారంటే ఎక్కువగా అక్కడున్న వాళ్ళనే జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్తగా ఎక్స్ట్రా మనీ పే చేసి కంపెనీస్ అయితే వేరే దేశస్తుల్ని హైర్ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపరు. ఇప్పుడు కొత్తగా మాస్టర్స్ చేస్తున్న వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కొత్తగా హైర్ చేసుకునే కంపెనీ ఒక కొత్త వ్యక్తిని జాయిన్ చేసుకోవాలంటే $1,00,000 పే చేయడం కంటే $1,00,000 పే చేయకుండా అక్కడుండే అమెరికా దేశస్తుల్ని జాబ్లోకి తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మన భారతదేశంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ మన భారత కంపెనీలు చాలామంది ఎంప్లాయీస్ని ఇక్కడి నుంచి అమెరికాకి అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ మన ఇండియాలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి H1B వీసాని తీసుకొని వాళ్ళ యూఎస్ ఆఫీస్లకు అయితే పంపించడం జరుగుతుంది. అట్లా TCS, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా చాలా కంపెనీలు అయితే దాదాపు 2-3 లక్షల మంది ఎంప్లాయీస్ని సుమారుగా పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ H1B వీసాలు క్యాన్సిల్ చేసి మళ్ళీ భారత్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇక వీసా రెన్యువల్ గురించి కూడా ఇంకా మనకు కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్ నివేదిక అయితే ఇవ్వలేదు. సో దీనిపై ఇది ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓన్లీ ఒకవేళ వేరే దేశస్తులైతే క్వాలిటీ హై స్కిల్డ్ లేబర్ అయితేనే వాళ్ళని ఎంప్లాయ్మెంట్లోకి తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా ఉండడానికే ఈ H1B పై $1,00,000 ఫీజు అయితే పెట్టడం జరిగింది. సో దీనిపై మరి తర్వాత డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, వేరే ప్రభుత్వాలన్నీ దీనిపై వ్యతిరేకత చూపిస్తాయి. కంపెనీస్ కూడా ఇంత ఎక్కువ మేము డబ్బులు కట్టలేమని చెప్పేసి కూడా వ్యతిరేకత చూపించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఎలా స్పందిస్తారనేది మనం చూస్తూ ఉండాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.